వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు ప్రత్యేకంగా శుభ ఫలితాలను కలిగించేవిగా ఉండాలి. ఇవి సాంప్రదాయబద్ధంగా శుద్ధంగా ఉండాలి, సాత్వికమైనవి కావాలి. వరలక్ష్మి వ్రతం నైవేద్యాలు ఏంటంటే బెల్లం పొంగలి, చక్కెర లేదా బెల్లంతో చేసిన పొంగలి. ఇది సంపద, సంతోషానికి సూచనగా ఉంటుంది. ప్రతీకం ఐశ్వర్యం, శుభం. పాల పాయసం లేదా సగ్గుబియ్యం పాయసం. ఇది శాంతియుతమైన శుభశక్తికి సూచన. ప్రతీకం శుభశాంతి, ఆరోగ్యం. బూందీ లడ్డు లేదా శనగపిండి లడ్డు. ఇది సాంప్రదాయ ప్రసాదంగా ప్రసిద్ధి. ప్రతీకం విజయము, ప్రసన్నత. పంచామృతం. ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. ప్రతీకం భక్తి, శుభశాంతి. కొబ్బరి తురుముతో చేసిన పలు వంటలు. ఉదాహరణగా కొబ్బరి బర్ఫీ మరియు కొబ్బరి లడ్డు. కొబ్బరి అంటే కౌముది శక్తికి ప్రతీక. ఓలిగా లేదా పొప్పట్లు అని కూడా పిలుస్తారు. ఇది సాంప్రదాయ ప్రసాదంగా ప్రసిద్ధి మరియు కౌముది శక్తికి ప్రతీక. పులిహోర. ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. ప్రతీకం భక్తి, సమతాభావం. పెరుగన్నం. ఇది ప్రశాంతమైన జీవితానికి ప్రతీక. మినపప్పు వడలు. ఇది శక్తి, బలాన్ని సూచించే పుష్టికరమైన నైవేద్యం. ప్రతీకం ధైర్యం, అక్షయ సౌభాగ్యం. పండ్లు శుద్ధమైనవి. అరటిపండ్లు, ద్రాక్ష, జామ, సపోటా, దానిమ్మ మొదలైనవి. ప్రతీకం ప్రకృతితో ఐక్యత, సౌందర్యం. నానబెట్టిన శనగలు. నానబెట్టిన శనగలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తరువాత తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది. ఈ నైవేద్యాలలో ఏవైనా అమ్మవారికి పెట్టవచ్చు.